ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపును తొడుగుకొని. సర్వాంగ కవచంలో సత్యం చాలా ప్రాముఖ్యమైంది. సత్యాన్ని బెల్ట్తో పోల్చాడు. చాలామందికి బెల్ట్ ఉపయోగం తెలియదు, దాంతో కొట్టడం వచ్చి తప్ప. చాలామందికి కులం బెల్ట్ ఉంటుంది. బెల్ట్ అంటే ఏంటంటే నువ్వు సరిగా నడవడానికి అది హెల్ప్ చేస్తుంది. నువ్వు గట్టిగా కట్టుకున్నావు అనుకోండి, దట్టి బెల్ట్, నీ యొక్క వస్త్రం జారిపోకుండా నీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అది నువ్వు నడవగలవు, పరిగెట్టగలవు, నువ్వు టీవీగా నిటారుగా నడవగలవు, పనికి ఉద్యుక్తురాలివి కాగలవు. అందుకని వంటగదిలో స్త్రీలు ఏం చేస్తారు, ఒక పనికి పూనుకునేటప్పుడు ఇలా లాగి కట్టుకుంటారు అనమాట. ఎందుకు? పనికి ఉద్యుక్తులు అవుతారనమాట. దట్టి అది. సత్యం ఏం చేస్తుందంటే నిన్ను రెడీ మ్యాన్గా, రెడీ ఉమెన్గా చేస్తుంది. నీతిని జరిగించడానికి, అవినీతిని ఎదిరించడానికి, సత్యాన్ని జరిగించడానికి, అసత్యాన్ని ఎదిరించడానికి. ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్మర్ ఆఫ్ గాడ్. నీ సర్వాంగ కవచంలో అది చాలా కీలకమైనటువంటిది. దట్టి లేకపోతే, బెల్ట్ లేకపోతే ఒక సైనికుడు పోరాటం చేయలేడు. ఎంతమందికి సత్యమన్న దట్టి ఉందో నాకు తెలియదు. మీకు వేరే బెల్ట్లు ఏమన్నా మీరు కొనుక్కున్నారేమో నాకు తెలియదు.